హాయ్, ఈ జీవి మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం మద్దిలపల్లిలో ఉన్నటువంటి సిఎంఆర్ సెంట్రల్ మాల్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకెందుకు పదండి. సో ఇది రోబోటెక్ అని చెప్పి మనకి బాడీ మసాజ్ అండి, బాడీ మసాజ్. సో సార్ చూడండి, లోపలికి వెళ్తాము. ఎక్స్క్యూజ్ మీ, చూసారా ఈ విధంగా మనకి బాడీ మసాజ్ చాలా ఈజీ అయిపోయిందండి. నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రదర్ ఎక్కడే ఉంటారో, సో మంచి సర్వీస్ ఇస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుందండి బాడీ మసాజ్ అనేది, రోబోటిక్. సో అంటే మన చాలా రిలాక్స్ అవుతామండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా కూడా డౌన్ అవుతుంది ఏదైనా ప్రెజర్ వచ్చినప్పుడు. నేను చూసాను ఒకసారి. సో చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ కాస్ట్ ఎలా కొంచెం చెప్పండి. స్టార్టింగ్ ఫుట్ మసాజ్ అయితే 15 మినిట్స్కి 100 రూపీస్ ఛార్జ్. ఓకే. అదేవిధంగా బాడీ ఫుల్ బాడీ ఎంటైర్ బాడీ మనకి కవర్ అవుతుంది. ఓకే. 20 మినిట్స్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. బాగుంటుంది, మంచి రిలాక్స్గా ఉంటుంది. సో వస్తుంది బాడీ అంతా చాలా. ఓకే ఓకే. ఎంటైర్ బాడీ సో వితిన్ 15 to 20 మినిట్స్లోనే మన రియలైజేషన్ వస్తుంది. సో నాకు ఆల్రెడీ తెలుసు, నేను ఇక్కడ చాలాసార్లు ఉన్నాను, అయినా మీరు చెప్తే బాగుంటుందని చేస్తున్నాను. సో ఇలాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది రియల్గా మనం వేయొచ్చు తింటాం కానండి, ఇటువంటిది ఇలాగా రిలాక్సేషన్ అవుతాము బాడీ అంతా కూడా. సో సేల్స్ గురించి కూడా చెప్పండి. కస్టమర్ సర్వీసింగ్ బెటర్. ఓకే ఓకే. సో మీరు ఎప్పుడైనా సిఎంఆర్ సెంటర్లోకి వస్తే మీరు రోబోటిక్ మీకు రండి, ప్రోడక్ట్ కావాల్సిన కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారు. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మరి ఈ యొక్క సెకండ్ ఫ్లోర్ ఉన్నాం కదా, చూస్తున్నారు కదా, షాపింగ్ అంతా ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా వైట్ హౌస్. సో వైట్ హౌస్ అనే మరి ఇది కూడా మరి ఈ యొక్క జెంట్స్కి సంబంధించింది. సో మనకి షాపింగ్ విపరీతంగా ఉంటుందండి ఇక్కడ, చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్. ఓకే, ఒక సందడి అండి. అంటే మనకి విలేజెస్లో తీర్థాలు వస్తేనే పండగ కింద ఉంటుంది. సో ముప్పట్టు అని చెప్పి ఇది ఒకటి ఉన్నది, చూస్తున్నారు కదా. ఓకే, ఇవన్నీ కూడా షాపింగ్ అండి. ఇక్కడ డిఫరెంట్ షాపింగ్ ఉంటుంది. చూడండి, జెంట్స్ స్పెషల్ ఇది, ఎంత బాగున్నాయో డ్రెస్సులు అన్నీ కూడాను. ఓకే, సో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయి, చూస్తారు కదా. ఓకే, సో అదేవిధంగా మనం నెక్స్ట్ ట్విల్స్ కూడా ఉందండి. ఇక్కడ ట్విల్స్ షాపింగ్ కూడా ఇక్కడ ఉన్నది, ఇది చూడండి. సో ఇది ట్విల్స్ మాట, ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి ట్విల్స్. ఓకే, సో జెంట్స్ సంబంధించిన కలెక్షన్స్ మరి ఈ విధంగా చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మరి పైనుంచి చూస్తుంటే ఈ విధంగా కనపడుతుందండి. పైనుంచి చూస్తుంటే. సో చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదోను. ఓకే ఫ్రెండ్స్, మీకు విశాఖపట్నంలో ఉన్నటువంటి సిఎంఆర్ సెంట్రల్ మాల్ ఒక అద్భుతమైన, అంటే ప్రతిరోజు మనకి ఇక్కడ పండగలాగా ఉంటుందండి, చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మనకి ఈ యొక్క ఏదైతే ఈ ఫ్యాషన్ ఉన్నదో అన్ని చూడటానికి వస్తారన్నమాట. సిఎంఆర్ ఫ్యాషన్స్ చూస్తారు కదా, కింద ఎలా వెళ్తాయోనో, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో యాక్చువల్గా మనం ఇలాగా నడిచి వెళ్తున్నాం, కానీ ఒరిజినల్గా చూస్తే మనకి లిఫ్ట్లు ఉంటాయి. అదేవిధంగా ఆ విధంగా మనకి అన్ని సదుపాయాలు ఉంటాయండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. మీకు అమౌంట్ ఉండాలి కానీ ఏది కావాలో చేయొచ్చు. ఇక్కడ అంత పర్చేసింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తారు కదా, అందరూ ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ, ఫుల్ ఎంజాయ్. సో ఫుల్ ఎంజాయ్ ఇదంతా కూడాను. చూడండి, ఎక్స్కలేటర్ మీద విధంగా మరి వస్తారు, వెళ్తారు. సో చూస్తారు కదా, ఇది థర్డ్ ఫ్లోర్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మూవీస్ అండి, థియేటర్లు ఉంటాయన్నమాట. ఐనాక్స్ థియేటర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. సో విధంగా క్లీన్ బార్డ్స్ అని చెప్పి మరి లేడీస్ సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇది బాక్స్ ఆఫీస్, ఇది థియేటర్ మాట ఇది. ఓకే, సో మూవీకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్తారు, ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు, ఈ విధంగా లోపలికి వెళ్తారన్నమాట. ఇదేంటే థర్డ్ ఫ్లోర్ అంతా కూడా
మీకు మూవీ సెక్షన్ బాక్స్ ఆఫీస్ లోనికి వెళ్తాక ఉండదు, టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. చూస్తారు కదా. ఓకే, ఇక్కడ చిన్న చిన్న ఫ్యాషన్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా మరి మా నాగమల్లి చూడటానికి వస్తారు, మూవీకి వచ్చేలు కూడా ఉంటారు. సో నేనైతే మీకు చూపెడతాకు వచ్చాను, ఇక్కడ మూవీకి రాలేదు, చూపెడతాం కదా. ఓకే, సో అలాగే ప్రతి మీకు ఫ్లోర్లోనూ మీకు టాయిలెట్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. చూసారా ఈ ఫ్యాషన్స్, లేడీస్ ఫ్యాషన్స్ ఇక్కడ. ఓకే, చూస్తారు కదా, ఇది థియేటర్ అండి. ఇది అంటే మీకు కావాల్సినట్టు ఎంజాయ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సినిమా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్ సెక్షన్ కూడా ఉన్నది. ఫుడ్ సెక్షన్ చూస్తే పైన ఉన్నది. సో ఫుడ్ సెక్షన్ చూడవచ్చు. సో చూస్తున్నారు కదా ఇది. సో ఇప్పుడు మనం మరి 4th ఫ్లోర్కి వెళ్తామండి. 4th ఫ్లోర్ ఏంటంటే అక్కడ ఫుడ్ సెక్షన్ అన్నమాట, ఫుడ్ బ్లాక్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మనం 4th ఫ్లోర్కి ఈ విధంగా ఎక్స్ట్రాటర్ మీద వెళ్తుంది. చూస్తారు కదా. సో చాలా బాగుంటుందండి, ఏది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సిఎంఆర్ సెంట్రల్ మాల్ నేను మీకు చూపెడుతున్నాను, చూస్తారు కదా. ఓకే, సో అదేవిధంగా అది మనం ఇక్కడ 4th ఫ్లోర్లోకి వచ్చాం మనం. ఓకే, సో చూడవచ్చు 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ విధంగా వచ్చాం మనం. వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు వీళ్ళు. ఓకే, చూస్తున్నారు కదా. ఫుల్ షాపింగ్ అండి, అంత ఫుడ్ షాపింగ్ మాట ఇదంతా కూడా. ఓకే, అలాగే గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. గేమ్స్ ఇవన్నీ మీకు ఇంకా మీకు చూడాలంటే మనకి బ్యూటీ పార్లర్ ఉంటాం కదా, అట్లా కూడా ఇక్కడ ఉంటాయి. ఓకేనండి, చూస్తున్నారు ఏ విధంగా చూడండి ఇవి. సో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఇవి. సో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఏంటండి ఇవి? చెప్పండి మీ దాని గురించి ఒకసారి, ఎలా ఉంటాయి ఏంటోను. కొరియర్. ఓకే ఓకే, రైట్. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి ఇవి. ఓకే, ఇవి కూడా ఫుడ్ ఐటమ్స్ అండి ఇవి. వాఫిల్ డే. సో మీ దాని గురించి చెప్తారు ఒకసారి, ప్రజలు చూస్తారు ప్రేక్షకులు, ఇది చెప్పరా? ఓకే, దీని గురించి ఏమైనా చెప్తారమ్మా? సిగ్గుపడుతున్నారు వీళ్ళు ప్రమోషన్ చేద్దామంటే వీళ్ళు ఇష్టపడట్లేదు. ఓకే, ఇది కూడా ఫుడ్ సెక్షన్ సంబంధించింది. మరి నాకైతే వీటి గురించి అంతగా తెలియవద్దు. ఓకే, సో ఓకే, మనం ఫుడ్ సెక్షన్లోకి వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మరి చాలా రియల్గా ఉంటుంది ఇది. సో వాళ్ళు డైరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నట్టు అవుతారు. సో భయపడతారు వాళ్ళు. చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ ఫీల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్ సినిమా చూస్తుంటారు, దాని సినిమాలో ఉన్నట్టే ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ అండి, ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ అన్నమాట. సో ఓకే, సో ఎలాగ ఎంజాయ్ చేస్తారో చూడండి ఫుడ్ సెక్షన్ని. ఓకేనా, రైట్. సో మనం కూడా ఏదైనా తీసుకుని తింటూ మాట్లాడుకుందాము. ఇదంతా ఫుడ్ సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే క్యాష్ ఉండదండి, మనం అమౌంట్ ఇచ్చి తీసుకోవాలి. సో మీ దాని గురించి ఏమైనా చెప్తారండి ఫుడ్ సెక్షన్ గురించి? చూడండి, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మరి వర్క్ చేస్తున్న మేనేజర్స్ వీళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మన క్యాష్ కౌంటర్ మాట అండి ఇది. సో ఏంటంటే మనకి ఈ క్యాష్ కౌంటర్లో ఏంటంటే ఫుడ్ లాంచ్. ఇది ఫుడ్ లాంచ్లో ఎవరన్నా ఏమన్నా తినాలంటే ఇక్కడికి వచ్చి తినాలండి. వీళ్ళకి పే చేయాలి, క్యాష్ తీసుకుంటారు. మీకు ఒక కార్డు ఇస్తారన్నమాట. ఆ కార్డు ద్వారా మొత్తం అంతా కూడా పర్చేజ్ అవుతుంది. ఇంకా చూడండి, సిఎంఆర్ సెంటర్ అనే కార్డు వచ్చింది కదా. సో ఇది ఈ కార్డుని మీరు తీసుకోవాలి. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర తీసుకుంటే మరి అక్కడ ఫుడ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వీళ్ళ దగ్గర కార్డు తీసుకోకపోతే ఫుడ్ పెట్టరండి, అది మాత్రం చూసుకోండి. ఇది ఖచ్చితంగా మాత్రం ఫోన్పే అని చేయాలి, క్యాష్ అన్న మీరు పే చేయాలి. ఎంత అయితే ఖర్చు అవుతుందో తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, పైనుంచి ఏ విధంగా కనబడుతుందో చూడండి. సిఎంఆర్ సెంట్రల్. సో 4th ఫ్లోర్ నుంచి మనం చూస్తున్నాము, ఫుడ్ సెక్షన్లో నుంచి. సో ఈ విధంగా ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుందండి, ఒక పండగలాగా ఉంటుంది. సో జూమ్ చేసాం చూడండి.
సిఎంఆర్ సెంట్రల్ మాల్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ విధంగా మరి ఫుడ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి ఎక్స్లేటర్ మీద కూడా ఏ విధంగా వస్తున్నారు వెళ్తున్నారు. ఓకే, మనము ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చామండి, ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చాము, మళ్ళీ అదేవిధంగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఈ విధంగా సౌత్ ఇండియన్ ప్యూర్ వెజ్ దగ్గర వచ్చాము. సో నాకు ఆనియన్ దోశ ఒకటి అమ్మ. సో ఈ విధంగా కార్డు ఉంటుంది, కార్డు ద్వారా మాత్రం తీసుకోవాలి మనం. సో మనం ఇప్పుడు ఆనియన్ దోశ తీసుకుంటున్నాము. ఆనియన్ దోశ ఒకటి, ఆనియన్ ఒకటినమ్మా. ఓకే, సో ఈ విధంగా మనకి షాప్లో ఉంటుంది. సో మనకి టోకెన్ నెంబర్స్ వస్తాయి. టోకెన్ నెంబర్ వచ్చే వరకు మనం ఈ విధంగా ఇక్కడ సిట్టింగ్ అవ్వచ్చు. ఈ విధంగా ఎక్కడ కావాలితే అక్కడ మనం సిట్టింగ్ అవ్వచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మరి ఫుడ్ బ్లాక్స్ అండి. అదే చైనీస్ ఎంత ఫుడ్డే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకేం ఉండదు. ఇక్కడ ఫుడ్ బ్లాక్ చూస్తున్నారు కదా, ఫుడ్ బ్లాక్ ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, సో ఎంజాయ్ చేయండి. సో నేనైతే ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అవి ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫుడ్ బ్లాక్స్ మాట, ఇవన్నీ కూడా. ఓకే, సో మీరు ఎప్పుడు వచ్చినా కూడా మరి సిఎంఆర్కి వచ్చి చూసన్నా వెళ్ళండి. చాలా ఒక అంటే తీర్థంలాగా ఉంటుంది అన్నమాట. ఈ ఊళ్ళో అయితే తీర్థం అంటారు, ఇక్కడ రోజు తీర్థమే. ఇక్కడ చూస్తారు కదా ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో. సో ఫుడ్ ఐటమ్స్కి మరి తినడానికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. చూస్తారు కదా మెక్డొనాల్డ్స్ అని కూడా అక్కడ ఉన్నది. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో చూస్తారు కదా. సో ఈ విధంగా ఉంటాయండి ఫుడ్ బ్లాక్స్ అన్ని కూడాను. సో ఈ విధంగా మనకి ఇక్కడ అంటే మనకి హ్యాండ్ వాష్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట. మనం కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా. సో హ్యాండ్ వాష్ చేసుకుందాము. ఓకే, సో హ్యాండ్ వాష్కి వచ్చామండి ఇప్పుడు. సో హ్యాండ్ వాష్ చేసుకుంటాకి వచ్చాము మనము. ఓకే, సో హ్యాండ్ వాష్ చేసుకోవటానికి ఇక్కడ పెట్టారండి. ఓకే, ఇది హ్యాండ్ వాష్ మాట ఇది. ఓకే, సో ఈ విధంగా పైనుంచి చూస్తుంటే ఈ విధంగా ఉంటుందండి విశాఖపట్నం. చూస్తారు కదా, మనం పైనుంచి చూస్తాము విశాఖపట్నాన్ని. ఓకే, సిటీ ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ విధంగాను. ఓకే, సో కోకో బెల్ అని అంటే ఇదంతా కూడా ఫుడ్ కౌంటర్ అండి, ఇదంతా కూడా. ఓకే, ఈ ఫుడ్ కౌంటర్లో మరి మనం ఏది కావాలితే అది ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ బయట ఈ విధంగా కనపడుతుంది అన్నమాట మనకి. బయట విశాఖపట్నం అనేది ఈ విధంగా కాపాడుతుంది. ఓకే, సో కాబట్టి కోకో బెల్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫుడ్ సెక్షన్స్, బర్గర్స్, పిజ్జాలు అన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. చూస్తారు కదా, అది కూడా చూద్దాము. ఇదంతా కూడా చూడండి పైనుంచి చూస్తుంటే ఈ విధంగా ఉంటుంది మనకి కింద. ఎక్సలెంట్ బ్లాక్ అండి ఇది. చూస్తారు కదా, సిఎంఆర్ సెంట్రల్ మాల్. సో మెక్డొనాల్డ్ ఎలాగ ఉందండి, మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో మెక్డొనాల్డ్స్. సో ఇవన్నీ కూడా చూస్తారు కదా, పిజ్జాలు ఇంకా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఏవో ఉన్నాయి అన్నీ కూడాను. చూస్తారు కదా, ఇవేంటి వాటి రేట్లు. చికెన్ మీల్స్ అండి, చికెన్ మీల్స్. చూస్తారు కదా. ఓకే, లేదు ఓన్లీ ప్రమోషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీరు ఆర్డర్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. వీళ్ళ దగ్గర ఆర్డర్ అన్ని దగ్గర ఉంటుంది. చూస్తారు కదా. సో మనకి ప్రతి ఐటెం దొరుకుతుందండి. ఇదంతా ఫుడ్ సెక్షన్ ఇది. ఓకే,
చూస్తున్నారు కదా, ఇదంతా ఫుడ్ సెక్షన్లో ఉన్నటువంటి ఇది. అదేవిధంగా మీకు ప్రతి ఐటెంని కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సిఎంఆర్ సెంట్రల్ మాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీరు గ్రో అండ్ స్మైల్, ఐ వాంట్ గ్రో అండ్ స్మైల్ డ్రింక్ ద సన్ అని పెట్టించారు. ఓకే అండి. సో లోన్ కూడా చూద్దాం వీళ్ళని. సో ఎక్కడికెక్కడే వీళ్ళు తయారు చేసి మీకు ఇస్తారు ఈ విధంగాను. చూస్తున్నారు కదా, చాలా ఇదొక టైప్ ఆఫ్ ఒక స్టైల్ మాట అండి ఇది లైఫ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ విధంగా మరి ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే చూడండి, ఇది చూస్తున్నారు కదా. ఓకే, సో ఈ విధంగా కనపడుతుంది. సో మనము పైనుంచి కింద కూడా సిటీని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంజాయ్ చేస్తారు. సిఎంఆర్ సెంటర్ మాల్లో మరి ఫుడ్ బ్లాక్లో ఉన్నాం మనం, ఫుడ్ బయలులో. సో బయటికి చూస్తే ఈ విధంగా కనబడుతుందండి మనకి. చూస్తున్నారు కదా, విశాఖపట్నం బయట నుంచి చూస్తే, పైనుంచి చూస్తే ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఇదంతా కూడా మద్దిలపాలెం ఏరియా. మద్దిలపాలెం కాంప్లెక్స్ చూడండి ఎలా కొంటున్నాం. సో ఇది కాంప్లెక్స్, ఇది కాంప్లెక్స్ మాట ఇది. ఓకే, సో ఆక్సిజన్ టవర్స్ అది చూస్తున్నారు కదా. కైలాసగిరి కూడా మీకు చూపెడతాను. కైలాసగిరి ఇక్కడికి మీకు కనపడుతుంది చూడండి, కైలాసగిరి. ఓకే, సో అదేవిధంగా మనము ఇలా కూడా చూడవచ్చు. ఓకే, బాబు చూడండి ఆడుకుంటున్నాడు. హాయ్. సో బాబుని చూడండి చూస్తున్నాడు. ఓకే, హాయ్. సో అదేవిధంగా కింద నుంచి మనం చూడవచ్చు. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా కనపడుతుంది కిందకి. పైనుంచి చూస్తే మనకి రోడ్స్ అవి. సో చూస్తున్నారు కదా. ఓకే, హాయ్. ఓకే, రైట్. సో ఇది ఇంత కూడా సిట్టింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా ఈ సిట్టింగ్ ఏరియాలో సో కూర్చుని ఎంజాయ్ చేస్తుంటారు. చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ఫుడ్ బ్లాక్ మాట. ఓకే, సో మనకి ఈ ఫ్రంట్ నుంచి చూసినా ఈ విధంగా కనబడుతుంది మీకు. పైనుంచి చూస్తే మనం ఆ విధంగా లోపల నుంచి వస్తాం మనం. ఇది పార్కింగ్ ఏరియా చూడవచ్చు. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం చూడండి ఇలా కూర్చున్నారు బొమ్మ. ఓకే, బాగుంది కదా. రైట్. సో ఇదండి మన ఫుడ్ బ్లాక్ అంటే. ఇదంతా ఫుడ్ బ్లాక్ చూస్తున్నారు కదా, ఫుడ్ బ్లాకే. సరే, మనము మన ఫుడ్ ఉన్నది, మన ఫుడ్ తిందాం వెళ్ళి. సో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వచ్చాము, అది వచ్చేసే ఉంటుందని అనుకుంటున్నాను ఆర్డరు. సో ఓకే, సో ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, సో బాగుంది కదా ఫుడ్ ప్లాజా. ఓకే, ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ఇది. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకసారి మన కిందకి మళ్ళీ చూద్దాము. చూసారా ఎంత కింద విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదండి మన టోటల్గా మరి ఫుడ్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఫుడ్ కౌంటర్స్ ఇవన్నీ కూడాను మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఈ ఫుడ్ కౌంటర్లో మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము ఎదురా కదా. సో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా హ్యాపీగా ఉంటుందండి. ఇలాగా చూస్తున్నారు మీరు. అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఫుడ్ ప్లాజా గురించి? ఇది 4th ఫ్లోర్లో ఉంటుందండి. ఫుడ్ మీరు బిర్యానీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఓకే, సో వచ్చిందమ్మా, ఇంకోండి మనది వచ్చేసినట్టుంది. ఇది మన ఐటెం ఇది, ఓకేనా? అది కదా. ఓకే, ఓకే, నెక్స్ట్ స్పూన్ అయ్యమ్మా. సో మంచి సర్వీస్ చేస్తారండి వీళ్ళు. ఓకే, మన ఐటెం ఎలా ఉందో సార్ మళ్ళీ చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంది. ఓకే, రైట్. చూస్తారు కదా. ఇది మరి మనం ఇప్పుడు మన ఫుడ్ని మనం ఎలాగ తింటూ మాట్లాడుకుందాం మనం. ఓకే, చూస్తున్నారు కదా. ఇదండి సిస్టమ్. ఇక్కడ విధానం ఎలా ఉంటుంది.
ఓకే. ఓకే ఫ్రెండ్స్, పైనుంచి ఏ విధంగా కనబడుతుందో చూడండి. సిఎంఆర్ సెంట్రల్. సో 4th ఫ్లోర్ నుంచి మనం చూస్తున్నాము, ఫుడ్ సెక్షన్లో నుంచి. సో ఈ విధంగా ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుందండి, ఒక పండగలాగా ఉంటుంది. సో జూమ్ చేసాను చూడండి. సిఎంఆర్ సెంట్రల్ మాల్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఈ విధంగా మరి ఫుడ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి ఎక్స్లేటర్ మీద కూడా ఏ విధంగా వస్తున్నారు వెళ్తున్నారు. ఓకే, మనము ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చామండి, ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. మళ్ళీ అదేవిధంగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో మనము ఇప్పుడు ఈ సాంబార్ ఇచ్చారు దీంట్లోకి ఒకటి, అదేవిధంగా ఒక చట్నీ, కొబ్బరి చట్నీ ఇచ్చారు. అదేవిధంగా మరి 2 అల్లం చట్నీలు కూడా ఇచ్చారు. ఓకే, మనం తింటూ మాట్లాడుకుందాము. సో ఇది ఆనియన్ దోశ. ఓకే అండి, తింటూ మాట్లాడుకుందాము. దీని ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూశారు కదా మీరు, మీకు ఎలాగనిపించింది? మనం ఏంటంటే మనం యాక్చువల్గా అన్ని ఏరియాలు రోడ్ ట్రావెలింగ్ ద్వారా చేస్తాము. అదేవిధంగా అప్పుడప్పుడు ఇటువంటి ఇంపార్టెంట్ ప్లేసుల్ని దిగి చూపెడతాం. ఇది ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ఆనందంగా బతకాలి, అలాగే ఆనందంగా జీవించే చనిపోవాలి. సో నా జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ నేను చూశాను. తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితం నిర్ణయిస్తాయి. కాబట్టి మనం మంచి నిర్ణయాలు తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు సాగాలి. నేను ఈ బ్లాగ్ పెట్టి ఈ ఇండియన్ తెలుగు కార్ ట్రావెల్ పెట్టి దేనికోసం అంటే, భూమి మీద ఉన్న అంటే భూమి మీద అంటే ఇండియాలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని చూడాలి, నేను చూడాలి, మీకు నా కారు ద్వారా నా కళ్ళ ద్వారా చూపించాలి. ఎందుకంటే మనం ఎక్కడో పుడుతున్నాము, మన జీవితం అంతా అక్కడే అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఒకసారి తెలుసుకోండి. మీరు పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, మీరు ఉద్యోగం అనే ఒక చక్రంలో బందీ అయిపోయి ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఎప్పుడు తిరుగుతారు, ఎప్పుడు చూస్తారు? కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి. అందుకే నేను దీని మీద ఫుల్ టైం దిగాను. సో కాబట్టి నాకు ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయనుకమ్మో, ఫ్యూచర్లో బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎలాగైనా సరే ఈ ట్రావెలింగ్ని ఇండియాలో ఉన్న ప్రతి భాగాన్ని నేను చూపెడతాను. మీరు దయచేసి ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్లు పెట్టండి, పాజిటివ్గా తీసుకుంటాను. ఇప్పుడు వైజాగ్ ఉన్న ప్లేస్లన్నీ నేను చూపెడతాను. నెక్స్ట్ ఇంకొక డిస్టిక్, ఇలాగా ప్రతి స్టేట్ని చూపెడతాను. చాలామంది మనకి వర్షన్ చూపెట్టమని చాలామంది అడిగారు ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ప్రతి స్టేట్ని కూడా చూపెడతానండి. ఓకే, కాబట్టి మీరు నా ఛానల్ని ఆదరించండి, ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఈరోజు సిఎంఆర్లో మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇప్పుడు ఏమేమి షాపింగ్స్, మెయిన్ షాపింగ్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపెడతాను. చూపెట్టి మీకు వేరే ట్రావెలింగ్లోకి వెళ్ళిపోతాం. అయితే విశాఖపట్నం కొన్ని ఏరియాలు చూడండి, ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసి నేను వేరే ఏరియాకి వెళ్తాను. నాది ఒక కొత్త ప్రయత్నం అండి. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కూడా ఇంపార్టెంట్ ప్లేస్ని తీసుకెళ్ళి చూపెడుతున్నారు, కానీ ఇది చేయలేరు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఫస్ట్ ఇన్కమ్ రాదు, కారు కొనాలి, కారులో తిరగాలి. సో అదేవిధంగా రోజు పెట్రోల్ అవుతుంది, ఫుడ్ అవుతుంది, లాడ్జ్లు అవుతాయి, ఆటేజ్ అవుతుంది. కార్ ట్రావెలింగ్ ద్వారా మనం అన్ని రూట్లు చూపెట్టలేము. ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళిపోయి దిగు చూపెట్టాలంటే పర్లేదు, అక్కడ అది కూడా ఖర్చే. నిజంగా నా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఎంత కష్టపడి పైకి వచ్చారనేది నాకు ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఖర్చులేని అయినా పర్లేదు, తర్వాత ఇన్కమ్ వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు.
నాకు సాధ్యమైనంత మట్టి, ఎందుకంటే నేను ఫ్రీగా కూడా ఇంత ముందు తిరిగేసాను ఇలా చూడటం కోసము. మీకు చూపించమని నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మీరు సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. మొత్తం అన్ని ఏరియాలు చూపెడతాను. అంటే మీకు ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు, ఏంటి పిచ్చోళ్ళగా రోడ్లు అని తిరుగుతాను, కానీ ఫ్యూచర్లో ప్రతి ఏరియాని చూపెడతాను మీకు ఎంజాయ్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోడ్లే కాదు కదా, రోడ్డు పక్కన చాలా ఏరియా ఉంటుంది. అక్కడ ప్రకృతి ఉండొచ్చు, లేకపోతే వికృతంగా ఉండొచ్చు, బాగుండొచ్చు, బాగోపోవచ్చు. మరి మన భారతదేశం ఎలా ఉందో చూడాలి కదా, అది మనదే, నీది నాది. సో మన సొంత ఆస్తులు కాకుండా మిగతా గార్మెంట్లు ఏది ఉన్నదో అందరిదేనండి ఇది. దాన్ని చూడాలి మనం. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో ఉన్న కోట ఉంది, దాన్ని చూడాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళు చూస్తేనే ఎలాగవుతుంది, చూద్దాం. మరి అక్కడ వరకు ఉన్న రోడ్లు ఎలా ఉంటాయి, అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి కూడా మనం చూడాలి. అదేవిధంగా మరి ఎక్కడో బీహార్ అంటారు, ఆ బీహార్ ఎలా ఉందో కూడా చూడాలి. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఓకే, ఆ విధంగా అన్ని ఏరియాలు చూద్దామండి. కొత్త ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరి నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాను. దయించి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాక్ మీకు నచ్చింది అనుకున్నాను. ఈ సిఎంఆర్ సెంట్రల్లో మనం ఫుడ్ బ్లాక్లో ఉండి ఫుడ్ తీసుకుంటున్నాము. ఓకే, ఇంకా మరిన్ని వీడియోలు మీకు ప్రతిరోజు వస్తాయి. ఏ ఒక్క రోజు కూడా మీరు వీడియో మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. కాబట్టి ఏ రోజున ఏ వీడియో వస్తుందని చూడండి. ఎందుకంటే నేను చూపించే కంటెంట్ మీ ముందు చూడలేదే ఉంటుంది, చూసింది ఉండదు. 70% ఎవరో ఎప్పుడు చూపట్లేని కంటెంట్నే నేను చూపెడతాను. కాబట్టి మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవిరావు సైనింగ్ అప్.